ఒక్క నిమిషంలోపు ఒక యూనిక్ థంబ్‌నెయిల్‌ని ఈజీగా, ఎఫర్ట్‌లెస్‌గా క్రియేట్ చేయొచ్చా? యెస్, మీరు విన్నది నిజమే. వి కెన్ క్రియేట్ ఎ థంబ్‌నెయిల్ ఇన్ లెస్ థాన్ 1 మినిట్. ఈ వీడియోలో మనం 2 సింగిల్ స్టెప్స్‌లో అసలు ఒక థంబ్‌నెయిల్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చనేది వీడియోలో చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఇలాగా గూగుల్‌లో సెర్చ్‌లోకెళ్ళి చాట్‌జీపీటీ ఆన్‌లైన్ అని టైప్ చేయండి. సో, ఇలా కనిపిస్తుంది కదా! చాట్‌జీపీటీ ఆన్‌లైన్ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చే ఓపెన్ ఏఐ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. నౌ క్లిక్ ఆన్ ద చాట్‌జీపీటీ. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మాత్రమే మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ మనము ప్రాంప్ట్‌ని ఇవ్వాలనమాట. ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా! అక్కడ మనం ప్రాంప్ట్‌ని ఇవ్వాలి. సో, ఇలాగ మనము ప్రాంప్ట్‌ని ఇచ్చాము. ఈ ప్రాంప్ట్‌ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది చూద్దాము. గివ్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఫర్ మేకింగ్ ఆఫ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ టైటిల్ బేస్డ్ ఆన్ అనేంత వరకు కూడా అందరికీ కామనే. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఎక్కడైతే కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ అనేది నా టైటిల్ అనమాట. ఆ టైటిల్ వరకు మీ టైటిల్ నేమ్ ఇవ్వండి. ఇట్ షుడ్ బి విత్ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ సింబల్స్. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముండాలి అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాననమాట. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీకు కావాలనుకుంటే ఇది కూడా మెన్షన్ చేస్తే బావుంటుంది. సో, నౌ క్లిక్ ఆన్ ద ఓకే. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఇది మనకి సంబంధించిన ప్రాంప్ట్ అంతా కూడా కాపీ చేసుకున్నాము. ఇలా మనము కాపీ చేసుకొని టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసే ఏ ఏఐ వెబ్‌సైట్ అయినా కానీ మీరు దీనికోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసే చాలా రకాల వెబ్‌సైట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాను. ఎవరికైనా టెక్స్ట్ టు ఇమేజ్ వెబ్‌సైట్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే గనక ఒకసారి ఆ వీడియోని చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. సో, ఇక్కడైతే మనము న్యూ ట్యాబ్ తీసుకొని నేను ఇక్కడ ఐడియోగ్రామ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఐడియోగ్రామ్ ఏఐ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. సో, ఇలా మనకి ఇంటర్‌ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇక్కడ మన ఫోటో కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసి ఇందాక మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాము. నౌ క్లిక్ ఆన్ ద డన్. స్టైల్ అనేది ఆటోనే ఉంచేయండి. ఓకే. ఇంకేదైనా మీకు కావాలంటే కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడలు. మోడల్ అనేది ఇది 3.0 అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఇది అడ్వాన్స్‌డ్ మోడల్ కాబట్టి దీన్నే ఉంచేస్తున్నాను. మ్యాజిక్ ప్రాంప్ట్‌ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టము. యాస్పెక్ట్ రేషియో మీరు గనక థంబ్‌నెయిల్స్ షార్ట్స్‌కి చేస్తూ ఉంటే గనక 9:16, 1:1 అంటే ఇన్‌స్టాగ్రాము, 16:9 అంటే యూట్యూబ్ లాంగ్ వీడియోసు. సో, ఇక్కడ మనకి ఇంకా చాలా రకాల రేషియోస్ ఉంటాయి. ఫేస్‌బుక్ అయితే గనక 4:3. సో, ఇలాగ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లాంగ్ వీడియోకి చేస్తున్నాం కాబట్టి 16:9 అనేది సెలెక్ట్ చేశాను. సో, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి ఇక్కడ విజిబిలిటీ అనేది మనం చేంజ్ చేయలేము. పబ్లిక్‌లోనే ఉంచాలి. కలర్ ప్యాలెట్‌ని మనకు కావాల్సినట్టుగా గూడా మనం చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి జనరేట్ చేసిన ప్రతిసారి కూడా 4 క్రెడిట్స్ ఫర్ ద 4 ఇమేజెస్ అనేవి డిడక్ట్ అవుతూ ఉంటాయి. నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. ఇక్కడ మనది ఇమేజ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే నాకు ఇమేజెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, చూసారు కదా! ఈ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. మనకి నచ్చిన ఇమేజ్‌ని క్లిక్ చేసి మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్ అనేది మనకి చాలా బాగా జనరేట్ అయింది. సో, నాకు ఈ ఇమేజ్ అనేది నచ్చింది కాబట్టి దీని మీద లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ టు ఫోటోస్ అని వస్తుంది. ఫోటోస్‌లోకి మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందనమాట. ఇది స్టెప్ నంబర్ 1. ఇప్పుడు మనం న్యూ ట్యాబ్‌ని తీసుకొని క్యాన్వా అని టైప్ చేయండి. సో, మనకి ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కనిపిస్తుంది. ఇన్ కేస్ థంబ్‌నెయిల్ అనేది కనిపించకపోతే సెర్చ్‌లో టైప్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ అప్‌లోడ్స్ అని కనిపిస్తుంది కదా! అప్‌లోడ్స్‌లోకెళ్ళి అప్‌లోడ్ ఫైల్స్‌లోకెళ్ళి ఇక్కడ మనం డివైస్ కనిపిస్తుంది కదా! డివైస్‌లోకెళ్ళి ఫోటో లైబ్రరీలోకెళ్ళి ఇందాక మనం ఏదైతే ఇమేజ్‌ని మనము సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోగానే మనకి ఇమేజ్ అనేది ఇలా యాడ్ అవుతుంది. చూడొచ్చు బ్లూ కలర్‌లో కనిపిస్తుంది.
వన్స్ ఇది ఫినిష్ అయిపోగానే దీని మీద ట్యాప్ చేయగానే ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఈ ఇమేజ్ మీద మనం ట్యాప్ చేసి మనం ఇలా పక్కకి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తే గనక ఆప్షన్స్‌లో మీకు మ్యాజిక్ స్టూడియో అని కనిపిస్తుందనమాట. ఈ మ్యాజిక్ స్టూడియోలో మ్యాజిక్ గ్రాబ్ అని ఇలా యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. ఇది క్యాన్వా ప్రోలో మాత్రమే ఉంటుంది. రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇలా స్కాన్ అయినట్టుగా వస్తుందనమాట. మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఈ ఇమేజ్‌లో దాని మీద జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు అది సెపరేట్ అవుతుందనమాట. సెలెక్ట్ అవుతుంది. చూడొచ్చు. జస్ట్ ఇలాగా ట్యాప్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ అంతా గూడా మనకి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద గ్రాబ్ మీద క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ వరకు ఈ టోటల్ ఫోటోలో నుంచి మనకి సెపరేట్ అవుతుందనమాట. చూడొచ్చు. ఓకే. ఇలా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేసేసుకొని దీన్ని మనము లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ చేస్తే గనక సెట్ ఇమేజ్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ అని వస్తుంది. ఈ ఇమేజ్ అనేది మనకి బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ అయిపోయింది. సపోజ్ ఎవరికైనా క్యాన్వా ప్రో లేకపోతే ఎలా చేయాలో చూద్దాము. సో, సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఇక్కడ సెర్చ్‌లో పిక్సెల్ కట్ ఏఐ అని టైప్ చేయండి. ఓకే. ఇక్కడ వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ స్టార్ట్ విత్ ఫోటో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మనకి ఫోటో లైబ్రరీలో నుంచి మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ద యాడ్. ఇక్కడ మీకు సెలెక్ట్ టూల్ అని కనిపిస్తుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయగానే మీరిక్కడ రీటచ్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి బ్రష్ సైజు, ఎరేజ్ అండ్ ఫిల్ అని వస్తుంది కదా! సో, ఇక్కడ మనకు బ్రష్ సైజ్‌ని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రష్‌తో సో, ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఎక్కడి వరకైతే మనకి ఇమేజ్ అనేది డిలీట్ అవ్వాలో అక్కడి వరకు మొత్తం గూడా తీసేయాలి. నెక్స్ట్ ఎరేజ్ మీద క్లిక్ చేయగానే అదంతా గూడా ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది. ఇది ఫ్రీగా మనం డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సైన్ ఇన్ అయితే కొంచెం హై రిజల్యూషన్‌తో వస్తుందనమాట. మనము గ్యాలరీలోకి ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకోవడమే. ఇప్పుడు అగైన్ మనము క్యాన్వా మీద ఓపెన్ చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్ తీసుకొని ఇక్కడ అప్‌లోడ్స్‌లో ఇప్పుడు మనం ఎరేజ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో అప్‌లోడ్స్‌లో నుంచి ఫోటో లైబ్రరీలోకెళ్ళి సో, ఆ ఇమేజ్‌ని మనము అప్‌లోడ్ చేసుకోవాలి. వన్స్ ఇది అప్‌లోడ్ అవ్వగానే ఇలా మనం క్లిక్ చేసి దీని మీద లాంగ్ ప్రెస్ చేయగానే డౌన్‌కి వెళ్ళగానే సెట్ ఇమేజ్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ అని వస్తుంది. ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము అప్‌లోడ్స్‌లోకెళ్ళి ఆల్రెడీ థంబ్‌నెయిల్‌కి సంబంధించిన మన ఫోటో ఇందులో ఏదైనా ఉంటే గనక అప్‌లోడ్ ఫైల్స్‌లో, ఇమేజెస్‌లో ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక ఇందాకట్లాగే అప్‌లోడ్ ఫైల్స్‌లోకెళ్ళి గ్యాలరీలోకెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాదైతే ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ ఇలా వచ్చింది కదా! బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ మీద క్లిక్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. జస్ట్ నేను దీన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేశాను. ఇలాగా మనకి థంబ్‌నెయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా వీటికి సంబంధించినవి ఏవైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేయగానే ఆటో అడ్జస్ట్ అనగానే అది అడ్జస్ట్ అయిపోతుందనమాట ఇమేజ్. ఇలాగ మనం ఈజీగా థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు 2 స్టెప్స్‌లో. సో, ఇప్పుడు ఇలా జనరేట్ అయిన ఇమేజ్‌ని ఈజీగా మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి పీఎన్‌జీలో పెట్టుకొని 1280x720 క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ అయిన ఇమేజు స్క్రీన్ మీద ఎలా ఉంటుందనేది నేను ఒకసారి డిస్‌ప్లే చేస్తాను చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా ఎఫర్ట్‌లెస్‌గా ఒక థంబ్‌నెయిల్‌ని 2 సింపుల్ స్టెప్స్‌లో ఎలా క్రియేట్ చేయాలనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.